జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలోని దేవతామూర్తులకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం సర్వదేవతా వాహనం, ఆలయ శిఖర కలాశ స్థాపన యోగ్యత, త్వలస్యాము, కీర్తి ధ్వజస్థాపన, స్వామివారి అనుగ్రహం కోసం రుద్రహోమం, సర్వదేవతా హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు రాజ్ కుమార్ తెలిపారు. ఆలయంలో కీర్తి ధ్వజస్థాపనకు, ప్రధాన ఆలయ శిఖర కలాశ స్థాపనకు, ఆలయ శిఖరం కట్టించడానికి దాతలు ముందుకు రావాలని వారు కోరారు. జయశంకర్ జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీరామలింగేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారి దేవాలయ తృతీయ వార్షికోత్సవం అనగా 3వ వార్షికోత్సవం పురస్కరించుకుని దేవాలయంలో గల ఉదయము 5 గంటలకి దేవాలయంలో గల శ్రీ మహాగణాధిపతి స్వాముల వారికి, అలాగే నందీశ్వర స్వాముల వారికి, అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవతలకి, అలాగే మూల విరాట్ స్వరూపులైన శ్రీరామలింగేశ్వర స్వాముల వారికి, అభయాంజనేయ స్వాముల వారికి పంచామృత సుగంధ ద్రవ్య అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదుపరి సర్వదేవత ఆవాహన కార్యక్రమం కలదు. తదుపరి స్వామివారి అనుగ్రహంతో లోక కళ్యాణార్థం దేవాలయంలో శీఘ్రముగా, అతి శీఘ్రముగా ప్రధాన గర్భాలయ శిఖర కలశ స్థాపన యోగ్యత కోసము, అలాగే కీర్తిధ్వజ ప్రతిష్టాపన కోసమే స్వామివారి అనుగ్రహం కోసము రుద్రహోమము, సర్వదేవత హోమము జరిపించడం జరుగుతున్నది.